మీ మందారం మొక్కలు కూడా ఇలా చెట్టు నిండా పువ్వులు పూయాలి అంటే తప్పకుండా ఈరోజు చూపించిన ఫర్టిలైజర్ అయితే ప్రిపేర్ చేసి వారానికి ఒకసారి మీ మొక్కలకి ఇవ్వండి. ఇవ్వడం వల్ల పువ్వులు పెద్ద సైజులో మంచి కలర్లో ప్రతిరోజు పూస్తాయి. ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హరిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ని చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదండి, మందార మొక్కలు ఫిబ్రవరి నెల వచ్చిందంటే మన మందార మొక్కలకి రీఫ్రెష్ అయిపోతాయండి. కొత్తదనం, మన మొక్కలు మనకే కొత్తగా అనిపిస్తాయి. చూస్తున్నారు కదా, ఆకులన్నీ చాలా షైనింగ్ అయిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ మొగ్గలు వచ్చేస్తాయి. మందారం ముఖ్యంగా సమ్మర్లో మందారాలకి చాలా ఇష్టం. సమ్మర్ అంతా బాగా పూస్తాయి పువ్వులు. ఇలా ఎక్కువగా పూసే సమయంలో కూడా మనం ఫర్టిలైజర్ వాటికి తగ్గట్టు ఇవ్వాలండి. ఒక్క చెట్టుకే మనకి 10-15 మొగ్గలు వచ్చినా సరే వాటికి తగ్గ బలం ఉండాలి కదా. కాబట్టి మనం పోషకాలు సరిగ్గా అందకపోయినా వచ్చిన మొగ్గలు కూడా పండుబండి రాలిపోతాయి. ఇప్పుడు వచ్చేసి మందారం మొక్క గురించి కొన్ని గ్రోత్ టిప్స్ తెలుసుకుందామండి. చాలామంది ఏం చేస్తున్నారంటే వాటరింగ్ విషయంలో మేము ప్రతిరోజు రీసెంట్గా నాకు ఒకటి కామెంట్ వచ్చిందండి. నేను ప్రతిరోజు వాటర్ ఇస్తున్నాను, అయినా కూడా నాకు పువ్వులు పూయట్లేదు అని. వాటర్ ఇచ్చే ముందు మనం సాయిల్ని కంపల్సరిగా చెక్ చేసుకోవాలండి. మనం రోజు ఇస్తున్నామా, వారానికి ఒకసారి ఇస్తున్నామా అని కాదు. రోజు మనకి సాయిల్ డ్రై అయిపోతుందా లేదా అనేసి చెక్ చేసుకొని ఇవ్వండి. కొంతమంది సాయిల్ ప్రిపరేషన్ సరిగ్గా ఉండదు, చాలా గట్టిగా రాయిలాగా ఉంటుంది. అట్లాంటివి ఏంటంటే 1 వీక్ అయినా సరే మట్టి ఆరిపోదండి. మనం అవి చెక్ చేసుకోకుండా డైలీ వాటరింగ్ ఇవ్వడం వల్ల కూడా అవి వేరు కుళ్ళిపోయి చనిపోయే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాటి తగ్గ పోషకాలు లేకపోతే ఆ చెట్టు చనిపోతుంది. కాబట్టి వాటరింగ్ విషయం అండి, టైం టు టైం కాకుండా మీరు సాయిల్ డ్రై అవుతుందా లేదా చెక్ చేసుకొని ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ప్రూనింగ్ అండి. ఈ చెట్టు చూడండి, నేను మన ఛానల్లోనే ఉంది, నేను ప్రూనింగ్ చేసుకున్న వీడియో ఉంది, నెక్స్ట్ రిపోర్టింగ్ చేసుకున్న వీడియో కూడా ఉంది ఈ చెట్టు గురించి. చూస్తున్నారు కదండి, ఎన్ని మొగ్గలు వచ్చినాయి అంటే చెట్టు నిండా కొమ్మలు వచ్చినాయి. కొన్ని రోజులైతే నాకు ఈ చెట్టు పుయ్యలేదు. నేను వెంటనే వీటిని మొత్తం ప్రూనింగ్ చేసేసుకున్నా. మొత్తం అయితే వచ్చింది. చాలామంది ప్రూనింగ్ చేసుకోవడానికి భయపడుతున్నారండి. కొమ్మలు కట్ చేసుకోండి అంటే చెట్టు చనిపోతుందేమో అనేసి. ఏమి కాదండి, మనం ఒక్క కొమ్మ కట్ చేసామంటే అక్కడి నుంచి 4-5 కొమ్మలు వస్తాయి. 4-5 కొమ్మల నుంచి కూడా మనకి పువ్వులు ఎక్కువగా పూస్తాయి. కాబట్టి కంపల్సరిగా ప్రూనింగ్ అయితే చేసేసుకోండి. మీకు అంతగా అనుకుంటే ఆ ప్రూనింగ్ చేసుకున్న కొమ్మలు కూడా మనం నాటుకోవచ్చు. నెక్స్ట్ వీడియో కూడా అదే చేస్తానండి. నెక్స్ట్ ఇంకొన్ని కారణాలు ఏంటంటే మనకి మొగ్గలు రాలిపోవడానికి సాయిల్లో ఏమైనా పెస్ట్ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫర్టిలైజర్ అండి. పువ్వులు రాకపోవడానికి, నెక్స్ట్ మొగ్గలు రాకపోవడానికి ముఖ్యంగా మనం పొటాషియం అందించాలి మన పూల మొక్కలకి. పొటాషియం ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి అరటిపండు తొక్కలండి. మనకి తిని పడేస్తాం కదా, ఇది వేస్ట్ అని మనం చెత్తలో పడేస్తాం అరటిపండు తొక్కల్ని. ఇక్కడ నుంచి అయితే వీటిని అస్సలు పడేయకండి. మనం ఎండ పెట్టుకొని పౌడర్ రూపంలో వాడుకోవచ్చు, లేకపోతే ఇలా పచ్చివి కూడా వాడుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకో ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇది ఆవపిండి అండి. మనకి గానుగ షాపుల్లో ఆవ చెక్క దొరుకుతుంది, అందరికి అవైలబుల్ ఉండదు కదా. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఆవాలను తీసుకొని బాగా ఎండపెట్టండి. ఎండిన ఆవాలైనా పర్లేదండి, బాగా 2-3 డేస్ ఎండపెట్టండి. ఇలా ఎండపెట్టడం వల్ల ఆయిల్ అనేది తొందరగా బయటకు వచ్చేస్తుంది. ఎండపెట్టిన తర్వాత గ్రైండ్ చేసుకొని ఒక న్యూస్ పేపర్ కానీ లేకపోతే టిష్యూ పేపర్లో కానీ కట్టేసి ఒక 10 డేస్ వరకు దానిపైన ఏమైనా బరువు పెట్టి ఉంచండి. ఆయిల్ మనము మొక్కలకి ఇవ్వడం వల్ల అస్సలు మంచిది కాదండి. ఆయిల్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాతే ఇవ్వాలన్నమాట. అలా చేసుకున్న తర్వాత వీటిని ఈ పీల్స్ని కట్ చేసుకోండి. అరటిపండు తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనం ఫర్మెంట్ చేసేటప్పుడు ఏదైనా సరే చాలా చిన్నగా ఉంటేనే దీనిలో ఉన్న పోషకాలు మొత్తం మనకి వాటర్లోకి వచ్చేస్తాయి. కాబట్టి మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీరు గ్రైండ్ చేసుకున్నా కూడా పర్లేదన్నమాట. నేనైతే చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఫర్మెంట్ చేసుకోవడానికి ఒక డబ్బా రెడీ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఒక కంటైనర్ తీసుకున్నాను, చిన్న డబ్బా తీసుకొని బనానా పీల్స్ మొత్తం దీనిలో వేసేసుకున్న తర్వాత వాటరు ఇవి ముక్కలు మునిగేంత వరకే వేయాలండి. మరీ ఓవర్ వాటర్ ఇచ్చేయకండి. డబ్బా నిండా కూడా మనం నీళ్ళు పోసినా సరే ఫర్మెంటెడ్ తొందరగా కాదు. కాబట్టి నేను 1/2 లీటర్ వాటర్ మాత్రమే వేసుకున్నా. అంటే మనం తీసుకున్న కంటైనర్కి 1/2 వరకే వాటర్ తీసుకున్నాను. తీసుకొని వీటిని బాగా కిందకి పైకి కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఎన్ని డేస్ ఫర్మెంట్ చేయాలంటే కంప్లీట్గా 3 డేస్ ఫర్మెంట్ చేయాలండి. ఈ 3 డేస్ ఫర్మెంట్ చేస్తేనే మనకి వాటిలో ఉన్న పోషకాలు మొత్తం మనకి ఆ ఫర్టిలైజర్ మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది. ఈ 3 డేస్ కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పొద్దున సాయంత్రం మూత తీయాల్సిందేనండి. మూత తీసి కిందకి పైకి కదిలించాలి వాటిని. అయితే అడుగునే ఉండిపోతాయి, పైన ఉన్నాయి పైన ఉండిపోతాయి. కాబట్టి అలా కాకుండా అన్నీ ఒకేసారి ఫర్మెంట్ అవ్వాలి అంటే మాత్రం కిందకి పైకి కంపల్సరిగా వాటిని తిప్పుకోవాలి. మూత మాత్రం పొద్దున సాయంత్రం తీయాలండి. ఇది కంప్లీట్ నీడలోనే ఉంచాలండి. ఎండలో మనం పెట్టకూడదు అసలు ఈ డబ్బాని. కాబట్టి కంప్లీట్గా నీడలోనే ఉంచి ఫర్మెంటెడ్ అయితే చేసుకోండి. మిక్సీ చేసుకున్నా కూడా పర్లేదండి, మనము తొందరగా కూడా ఫర్మెంట్ అయిపోతుంది. మనం ఎట్లా చేసుకున్నా సరే మనకు ఫర్మెంటెడ్ ప్రాసెస్ అనేది తొందరగా అయిపోవాలన్నమాట. ఇదే విధంగా నేనైతే నాకు ట్యాంకులు ఉంటాయండి. ట్యాంకుల కింద చల్లగా ఉంటుంది కాబట్టి నేను అక్కడే పెట్టేసుకున్నాను. కంప్లీట్గా 3 డేస్ ఫర్మెంట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా,
ఆ బనానా పీల్స్‌లో ఉన్న ఫర్టిలైజర్ మొత్తం మనకి వాటర్‌లోకి వచ్చేసింది. ఈ వాటరు మన మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలకి కావాల్సిన పొటాషియం అంది మొగ్గలు రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. చాలామంది చెట్టు హెల్తీగా ఉంటుంది కానీ మొగ్గలు రావట్లేదని ఫేస్ చేస్తున్నారు కదా! అలాంటి వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి. అంటే ఇది మనం కంప్లీట్ ఆర్గానిక్‌గా చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడతదండి. కొన్ని కెమికల్ ఫర్టిలైజర్స్ అనుకోండి ఇవాళ ఇవ్వంగానే ఒక 2, 3 డేస్‌లోనే మనకి రిజల్ట్ రావచ్చు. కానీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఏందంటే మనకి మెల్లగా రిజల్ట్ ఇస్తది. కానీ చాలా మంచి రిజల్ట్ ఇస్తదండి. మనకి చెట్టుకి ఎటువంటి హాని చేయకుండా మనకి రిజల్ట్ ఇస్తదనమాట. కాబట్టి మీరు కంప్లీట్‌గా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇవ్వడానికే ట్రై చేయండి. వీటిని అలానే మనం మొక్కలకి ఇచ్చేయకుండా ఫిల్టర్ చేసుకోవాలి కంపల్సరీగా. మనము ఫిల్టర్ చేసుకుంటేనే ఫర్టిలైజర్ మొత్తం వాటిలోకి వచ్చేస్తది. అండ్ మొక్కలు కూడా ఈగలు అవి రాకుండా ఉండాలి అంటే మాత్రం కంపల్సరీగా మనం ఏ ఫర్టిలైజర్ చేసుకున్నా సరే ఫిల్టర్ చేసుకోవాలండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న వాటర్‌ని మనం నార్మల్ వాటర్‌లో డైల్యూట్ చేయాలి. చూస్తున్నారు కదండీ! ఈ ముక్కల్లో ఇంకొంచెం ఫర్టిలైజర్ ఏమన్నా ఉంది అనేసి నేను దాంట్లో నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా తిప్పేసి నేను మళ్ళీ ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. నేను దీన్ని సెకండ్ టైమ్‌కి కూడా యూజ్ చేసుకుంటున్నాను. ఎలాగంటే దీనిలో వాటర్ పోసి పెట్టేసుకొని 3 డేస్ వరకు మళ్ళీ ఇదే ప్రాసెస్‌లో 3 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకొని మళ్ళీ కూడా వాడుకోవచ్చు. వీటిని వేస్ట్ ఎందుకు చేయాలి అనేసి నేను మళ్ళీ ఫర్మెంటెడ్ చేసుకొని మళ్ళీ యూజ్ చేస్తానండి మొక్కలకి. నెక్స్ట్ దీనిలో 1 టీ స్పూన్ వచ్చేసి ఆవపిండి అండి. ఆవపిండి చెప్పాను కదండీ! మీరు ఒక న్యూస్ పేపర్‌లో కట్టేసి ఒక 10-15 డేస్ ఉన్న తర్వాత ఆయిల్ మొత్తం న్యూస్ పేపర్ పీల్చేసుకుంటది. ఆల్రెడీ మన ఛానల్ వీడియోస్ ఉన్నాయండి. పేపర్‌కి ఎలా ఆయిల్ పీల్చుకుందో కూడా నేను చూయించాను. కాబట్టి చూసి ప్రిపేర్ చేసుకోండి. క్వాంటిటీ వచ్చేసి నాకు ఈ బనానా పీల్ ఫర్టిలైజర్ ఒక మగ్గు వస్తే ఒక మగ్గుకి 1 టీ స్పూన్ మాత్రమే ఆవపిండి తీసుకోండి. ఆవపిండి వేడి కాబట్టి మనం ఏదైనా సరే మంచిదే కానీ ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేయకూడదు. మనం తక్కువగా ఎక్కువ సార్లు యూజ్ చేయండి. కాబట్టి ఒక్క మగ్గు వాటర్‌లో 1 టీ స్పూన్ మాత్రమే నేను ఆవపిండి తీసుకున్నాను. ఈ రెండిటిని బాగా మిక్స్ చేసి 1:6 రేషియో అండి. అంటే ఒక మగ్గు ఫర్టిలైజర్ మనకొస్తే 6 మగ్గులు వచ్చేసి నార్మల్ వాటర్ తీసుకోండి. నార్మల్ వాటర్ అంటే మీ దగ్గర బియ్యం కడిగిన నీళ్ళున్నా పర్లేదు, లేకపోతే పప్పులు కడిగిన నీళ్ళున్నా పర్లేదు, ఏదైనా పర్లేదండి. వాటర్ అయితే తీసుకొని 1:6 రేషియోలో మనం చక్కగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ అయ్యే విధంగా మీకు వీలైతే మాత్రం ఈ ఫర్టిలైజర్ మార్నింగ్ ప్రిపేర్ చేసి ఈవినింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. అయినా మనకి సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది కదండి! మనం ఎక్కువ ఈవినింగ్ ఇవ్వాల్సిందే వాటర్. మార్నింగ్ ఇచ్చినా సరే ఈవినింగ్‌కి ఇవ్వాల్సిందే. ఎండలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి. మీరు ఫర్టిలైజర్స్ ఏమన్నా ఇచ్చేది ఉంటే ఈవినింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి నైట్ మొత్తం చల్లగా ఉంటుంది కాబట్టి ఫర్టిలైజర్ కూడా వేరు చక్కగా పీల్చుకుంటుంది. చూస్తున్నారు కదండి! మళ్ళీ నేను ఒక 1/2 లీటర్ వాటర్ పోసేసుకొని మళ్ళీ సెకండ్ టైంకి యూజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ రేషియో వచ్చేసి 1:3 మాత్రమే తీసుకోండి. మనకి ఫస్ట్ టైంకే రావాల్సినంత ఫర్టిలైజర్ వచ్చేస్తుంది బనానా పీల్స్‌లో. కాబట్టి సెకండ్ టైంకి ఏం చేస్తారంటే 1:3 రేషియో, ఇది 1 మగ్ వచ్చిందంటే ఈ ఫర్టిలైజర్ 3 మగ్స్ వచ్చేసి నార్మల్ వాటర్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మొక్కకి ఇచ్చే విషయం అండి. చూస్తున్నారు కదా నా మట్టి ఎంత పొడిగా ఉంది. ఇలాంటి సమయంలోనే మనం ఫర్టిలైజర్ ఇవ్వాలండి. మనం పైన ఎంత పొడిగా ఉన్నా సరే లోపల ఎంతో కొంత తడి ఉంటుంది. కాబట్టి మీరు డైలీ వాటరింగ్ ఇచ్చేయకుండా బురద చేసేయకుండా కొంచెం జాగ్రత్తగా చూసి ఇవ్వండి. వాటర్ ఎక్కువైనా సరే మనకి మొక్క చనిపోతుందండి. కాబట్టి మొక్క చనిపోతుంది, ఆకులు వాడిపోతున్నాయి అని అనుకుంటున్నారు కాబట్టి ఎక్కువ ఇవైతే చూడట్లేదు. ఈ టిప్స్ అయితే చూడట్లేదండి చాలామంది. అందుకే మీరు ఫుల్ వీడియో చూడండి అంటున్నాను. నెక్స్ట్ సాయిల్‌ని కొంచెం లూజ్ చేసుకొని ఈ ఫర్టిలైజర్‌ని నేను ఒక మగ్ ఇచ్చేసుకున్నాను నా కంటైనర్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఒక మగ్ ఇచ్చుకున్నాను. మీ కంటైనర్ చిన్నగా ఉంటే మాత్రం హాఫ్ మగ్ ఇచ్చుకోండి. చూడండి నేను వాటర్ పొయ్యంగానే ఎలా పీల్చేసుకుందంటే మట్టి, ఇలా పీల్చుకుంటేనే మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ మొత్తం పోషకాలు మన మొక్కకు అందుతాయండి. చాలా గట్టిగా రాయిలాగా ఉన్న మట్టి ఏమవుతుందంటే మనం వాటర్ పోసినా సరే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అట్లానే ఉండిపోతుంది. మళ్ళీ మట్టి పీల్చుకొని బురదగా అట్లానే ఉండిపోతుంది. ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి. నెక్స్ట్ నేను ఈ ఫర్టిలైజర్ వచ్చేసి గులాబీ మొక్కలు కూడా ఇచ్చుకుంటున్నాను. గులాబీ మొక్క గురించి కూడా నేను వీడియో చేశానండి, మన ఛానల్లో ఉంది చూడండి. దీనికి కూడా మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి గులాబీ మొక్కలకు కూడా. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.